హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. వ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ వస్తుంది, కాకపోతే నేను మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి గుడ్ మార్నింగ్ అని చెప్పాను. సో ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లోకి నేను చపాతీ చేద్దాము అని చెప్పేసి మార్నింగ్ ఇంకా బయట పనులు అవి ఏం కవర్ చేయలేదు. అండ్ ఈరోజు వచ్చేసి ఫస్ట్ డే అనమాట. మనం షాప్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి రెగ్యులర్గా హడావిడి వ్లాగ్స్ ఉంటాయి. మోస్ట్లీ వీలైనంత వరకు షాప్ వ్లాగ్స్ అవి పెట్టనండి, ఎందుకంటే చాలామంది బోర్ ఫీల్ అవుతారు. సో ఎప్పటిలాగానే మన ఇంట్లో ఎలా ఉంటామో ఏంటి నా సిచ్యువేషన్స్ వీటి గురించి ఎక్కువ చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. షాప్ వ్లాగ్స్ అని చెప్పేసి ఎవరు బోర్గా ఫీల్ అవ్వకండి. ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో ఏదైనా డిజైన్స్ కానీ అండ్ షాప్లో నా రొటీన్ ఎలా ఉంటుంది ఇలాగే షేర్ చేస్తాను, కానీ బిజినెస్ పర్పస్ లాగా అయితే మన వ్లాగ్ ఛానల్ని తీసుకెళ్ళను అని అయితే చెప్తున్నాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చపాతీకి పిండి కలిపేసుకున్నాను అండ్ దాంతోపాటు ఆలు కర్రీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఆల్రెడీ నేను మొన్న కూడా చేశాను. ఇంకా మా ఇంట్లో చెప్పాను కదండి, సురేష్ గారికి బాగా ఇష్టం, పిల్లలకి కూడా చపాతీ ఇలాంటివంటే ఇష్టం అనమాట. ఇంకా అందుకని చెప్పేసి తరచూ చేస్తూ ఉంటాను. ఇంతకుముందు అయితే చేయడం మానేశాను, కానీ ఇంకా మొన్నైతే రీసెంట్గా అగరోది ఈ మిక్సర్ గ్రైండర్ తీసాను కదండి బయటికి. సో అప్పటి నుంచి ఇంకా బయటే పెట్టేసుకుంటున్నాను. నార్మల్గా అయితే నాకు కిచెన్లో కౌంటర్ మీద ఏమున్నా కానీ నచ్చదండి, మొత్తం ఏదో గోల అయిపోయినట్లు ఉంటుంది. అందుకని చెప్పేసి అన్నీ బయట పెట్టేశాను. కాకపోతే రీసెంట్గా ఇంకా చపాతీస్ అవి మనం కొంచెం లేట్ నైట్స్ వస్తూ ఉంటాము షాప్ కాబట్టి, సో అలాంటప్పుడు కొంచెం చపాతీ పిండి అది కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. మార్నింగ్ నేను వెళ్ళేటప్పుడు మిక్స్ చేసి పెట్టినా కానీ ఈవినింగ్ వచ్చి చేసుకోవచ్చు అన్న వేలో ఇంకా దీన్ని తీసి పెట్టి ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఒక సైడ్కి అయితే పెట్టాను. ఇదైతే నాకు చాలా హెల్ప్ అవుతుందండి పిండి మిక్స్ చేసుకోవడానికి. సో మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అమెజాన్లో ఉంది, చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా అగారో. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా కొంచెం హడావిడి అనమాట, ఎందుకంటే షాప్కి వెళ్ళాలి కాబట్టి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు బ్రేక్ఫాస్ట్ కూడా ఒకేసారి ప్రిపేర్ చేయాలి. ఇంకా మళ్ళీ మెయిన్ ఏంటంటే మనకి వీడియోస్ కూడా రెగ్యులర్గా పెడుతూ ఉండాలి కదా నేను, సో దానికోసం అంతా కూడా గజిపిచా అనమాట. ఇంకా అందుకని హడావిడిగా చేస్తున్నాను కాబట్టి సో ఆ ట్రైపాడ్ అదేం ఫిక్స్ చేయలేదు, ఒక హ్యాండ్తో మొబైల్ పట్టుకొని ఒక హ్యాండ్తో అయితే కుకింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా పిల్లలు కూడా ఈ లోపు స్నానాలు చేసి ఈ మధ్యకాలంలో పిల్లలే వాళ్ళంతటా వాళ్ళే స్నానం చేయడం ఇదంతా కూడా నేర్చుకున్నారండి. సో దానివల్ల నాకు ఇంకొంచెం టైం అయితే సేవ్ అవుతుందన్నమాట. లౌక్యాకి అండ్ ఇద్దరికి కూడా వీక్లో ఒక 2 times అలాగా మేము చేయిస్తామన్నమాట. ఎంత పిల్లలు చేసినా కానీ ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా అయితే రాదు కదా. సో అందుకని చెప్పేసి మేము చేస్తుంటాం, మిగిలిన టైమ్స్లో వాళ్ళే చేస్తూ ఉంటారు అనమాట. ఈవినింగ్ అయితే కంప్లీట్గా వాళ్ళ చేత స్నానం చేయించేస్తాము, వేడి నీళ్ళు పెట్టేస్తే వాళ్ళే చేసేస్తారనమాట, వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది కదా. సో అదనమాట. నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగ్ చపాతీ అలాగే కుర్మా చేసేసాను కదా. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంతకుముందు ఏం తిన్నా ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఇప్పుడు మనము హెవీ వర్క్స్ పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా మనకి ప్రోటీన్ ఉన్న ఫుడ్, టైంకి ఫుడ్ తీసుకోవడం అనేది కంపల్సరీ అనమాట. అందుకని ఎగ్స్ తెచ్చిచ్చారు సురేష్ గారు. ఇంకా దాంతోపాటు అరటిపళ్ళు అవన్నీ తీసుకొచ్చారనమాట. ఇంకా రైస్ కూడా నేను పెట్టేశానండి. అన్నం ఎందుకు అలా మిక్స్ చేస్తున్నాను కుక్కర్లో అనుకుంటారేమో. సో ఇప్పుడే నేను కొంచెము అన్నంలో లెమన్ పిండానండి. లెమన్ ఎందుకు పిండుతామంటే అన్నం కొంచెం పొడిలాడుతూ వైట్గా, ఈ బియ్యం కొంచెం ఎందుకో రెడ్గా ఉన్నాయి ఈసారి తీసుకున్నవి. సో దానివల్ల కొంచెం లెమన్ పిండేసి ఒకసారి అట్లా మిక్స్ చేసి మూత పెట్టేశాను. ఇంక ఇక్కడ వంట కూడా స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. మార్నింగ్ వీలైనంత వరకు ఎర్లీగా వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నానండి. అట్లీస్ట్ ఒక 10-10:30కి అయినా కనుక మనం వెళ్ళినట్లయితే షాప్లో ఈవినింగ్ వరకు పని అవుతుంది. లేదు అంటే కొంచెం కష్టం అనమాట. ఇంకా ఏ బిజినెస్ అయినా పక్కన పెడితే మెయిన్లీ ఈ ఎంబ్రాయిడరీ అనేది చాలా టైం టేకింగ్ అండి. సో దానివల్ల కొంచెం ఎర్లీగా వెళ్తేనే మనకి పనులు అవుతాయి. మళ్ళీ ఈవినింగ్ 8 అట్లా అయ్యేసరికి పిల్లల్ని మేము ట్యూషన్ నుంచి తీసుకురావాలి అండ్ పిల్లలకి ఫుడ్ కుక్ చేసుకోవాలి. సో ఇలా కాబట్టి ఇంట్లో అంటే నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను. ఒకవైపు మిషన్ చేసుకుంటూ ఉంటుంది. మార్నింగ్ ఇంట్లో లేచి ఇల్లు చిమ్మేసి కాఫీ తాగేసి నేను ఫ్రేమ్ పెట్టేసేదాన్ని. బట్ ఇప్పుడు షాప్లో అలా కాదు కదా, సో కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది ఇంకా నుంచి నా వర్క్స్ అయితే. సో అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను, ఎందుకు అంత ఇబ్బంది పడతారు అని చెప్పేసి కూడా అంటూ
ఉంటారు, త్వరలోనే మీకు నా ప్రాబ్లమ్స్ ఏంటి ప్రతిదీ అండి. ఈవెన్ నేను ఇప్పుడు 2 మిషన్స్ పెట్టుకున్నాను కదా, అందరూ లక్షలు వచ్చేస్తాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో నేను 1 డేలో ఎంత వర్క్ చేస్తాను అండ్ మంత్ మొత్తం ఎంత ఎర్న్ చేస్తాను అనేది కూడా క్లారిటీగా ప్రతి ఒక్క విషయం కూడా మీతో షేర్ చేస్తాను. ఈ సండే అయితే నేను ఖచ్చితంగా హోమ్ గురించి కానీ, హోమ్ టూర్ కానీ, లేదంటే హోమ్ డీటెయిల్స్ అడుగుతున్నారు కదా మన హౌస్ కొనుక్కున్నప్పటివి, సో ఆ డీటెయిల్స్ అయినా కానీ ఖచ్చితంగా సండే రోజు షూట్ చేస్తాను. ఇంకా షాప్కి వెళ్తూ ఉంటాం కాబట్టి సో డేలో షూట్ చేయడం కొంచెం కష్టం అనమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా వీకెండ్లో అయితే కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను. మండే కానీ ట్యూస్డే కానీ మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో ఇంకైతే వంట స్టార్ట్ చేసేసానండి. ప్లేట్ పెడదామంటే ప్లేట్ ఎక్కడా కనిపించట్లేదు. సరే నార్మల్ ప్లేట్ ఒకటి ఉంటే పెట్టేశాను అనమాట. సో ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ఇంకా పిల్లలకి కూడా ఆఫ్టర్నూన్ నేనే పెట్టేస్తాను. ఇంతకు ముందంటే కొంచెం మార్నింగ్ నాకు ఈ వర్క్స్ అవి ఉండటం వల్ల ఇంకా అత్తయ్య వాళ్ళు అక్కడ దగ్గరే కదా, వాళ్ళే పెట్టేస్తున్నారు. ఇంకా నుంచి ఎంతైనా కానీ మన పిల్లలకి మనమే పెట్టుకోవాలి అలా నాకు ఫీల్ ఉండిపోతుంది అనమాట. నేనే చేయాలి, నేనే పెట్టాలి అని చెప్పి. అండ్ ఒకరి మీద డిపెండ్ అవ్వడం కూడా నాకు అంతగా నచ్చదండి. సో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాటలు పడాల్సి వస్తుంది ఎప్పటికైనా కానీ, ఎవరైనా కానీ. సో అందుకని చెప్పేసి నా పనులు, నా పిల్లల పనులు వీలైనంత వరకు ఒకరి మీద నేను డిపెండ్ అవ్వకూడదు, నా పనులు నేనే చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా కూడా స్ట్రాంగ్గా ఉంటాను. ఈ కొన్ని రోజులైతే కొంచెం అలా ఉన్నాను, కానీ ప్రజెంట్ ఇంకా పనిలో పని. హలో అండి, ఇప్పుడైతే మీ అందరితో పాటు నేను కొన్ని కుర్తీస్ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నానండి. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. ప్రజెంట్ అయితే అమెజాన్లో మనకి గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అయితే 6th నుంచి 11th ఆగస్ట్ వరకు అయితే సేల్ రాబోతుందండి. ఇందులో అయితే మనకి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కూడా పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు నేను తీసుకున్నవన్నీ కూడా మంచి బ్రాండెడ్ కుర్తీస్ అండి. బెస్ట్ క్వాలిటీలో ఉంటుంది అండ్ మనకి వేసుకున్న తర్వాత కూడా మంచి ఫీల్ ఉంటుంది అనమాట. 1 by 1 అయితే నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అలాగే సేల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా సేల్లో అయితే పార్టిసిపేట్ చేయండి. సో అది ప్రజెంట్ మంచిగా ట్రెండింగ్లో ఉన్న కలర్ అయితే ఇది. అండ్ దీనికి వచ్చేసి మనకి కాలర్ నెక్ అయితే ఇస్తారు. అండ్ దాంతోపాటు హ్యాండ్స్ వచ్చేసి 3/4 ఇచ్చేసి ఇక్కడ కూడా ఒక ఫోల్డింగ్ హ్యాండ్ లాగా అయితే ప్రొవైడ్ చేస్తారండి. డ్రెస్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఈ లూజ్ కానీ అవన్నీ టైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వచ్చేసి ప్యూర్ కాటన్ కుర్తీ అండి, చాలా నచ్చింది. అంబ్రెల్లా కుర్తీ. అండ్ దీనికి వచ్చేసి యోగ్ పార్ట్ నుంచి మనకి అయితే ప్రొవైడ్ చేసి చాలా ట్రెండీగా ఉండే కుర్తీ అనమాట. ఇది సెట్ ఆఫ్ 1 వస్తుందండి, చాలా బాగుంది. అండ్ ప్రింట్ కూడా మీరు చూసినట్లయితే గోల్డ్ గ్రీన్ పింక్ ప్రింట్ అయితే వచ్చింది. సో దానివల్ల మంచి లుక్ అయితే ఉందండి. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి లింక్ అది క్లిక్ చేసి చెక్ చేయండి. క్వాలిటీ కానీ అంతా కూడా చాలా బాగుంది. అండ్ నేనైతే ఒక బాటమ్ కూడా తీసుకున్నానండి సపరేట్గా. ఇవి కాకుండా బాటమ్స్ ఫ్రీగా ఉండేటివి అలవాటు అయిపోయాయి. సో అందుకని చెప్పేసి నేను ఇట్లా కాటన్లో ప్యూర్ తీసుకున్నాను అనమాట. సో మనం కంఫర్టబుల్గా ఇప్పుడు షాప్కి వెళ్తుంటాను కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంఫర్టబుల్గా ఉంటాయి ఇలాంటివి. అండ్ ఎలాంటి వాటికైనా కానీ మనం మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట ప్యూర్ కాటన్ అండి. ఇది రేయాన్ అలా కాదు, కాటన్లోనే వచ్చింది. అండ్ మనకి అడ్జస్టబుల్ చేసుకోవడానికి కూడా నీట్గా ఇలాగైతే థ్రెడ్స్ కూడా ఇచ్చేసారు. చాలా ఫ్రీగా ఉంది. ఎల్ సైజ్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఒక కుర్తా అండి. ఇది కొంచెం ఫ్యాన్సీ టైప్ లాగా ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, రేయాన్ ఫ్యాబ్రిక్ లాగా చాలా బాగుంది. సో ఇలా పార్టీ వేర్ టైప్ అండి, బయటకు వెళ్ళినప్పుడు అలాంటప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సో ప్రింట్ కూడా ఫాయిల్ ప్రింట్ అండి, మంచి లైట్ ఆరెంజ్ కలర్ అనమాట. దానికి కాంబినేషన్ వచ్చేసి మెరూన్ ఇచ్చారు. హ్యాండ్ దగ్గర కూడా మీరు చూసారు కదా, ఈ విధంగా చిన్న బార్డర్ ఇచ్చేసి లేస్ లాగా ప్రొవైడ్ చేశారు. యోక్ పార్ట్ అయితే ఇలా ఉంటుందండి, సింపుల్గా ఉంటుంది. బ్రాండ్ వచ్చేసి ఇది బ్రాండ్ వచ్చేసి జనసియా బ్రాండ్కి సంబంధించింది. చాలా బాగుంటాయండి ఈ బ్రాండ్లో కుర్తీస్ వచ్చేసి. సో ఇదనమాట మొత్తం అంబ్రిల్లా కుర్తీ, ఫుల్ లెంత్ కుర్తీ అండి ఇది. బ్యాక్ సైడ్ మనకి ఇట్లా ప్లెయిన్ ఇచ్చేసి ఉంటారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ దాని తర్వాత అయితే 2 డైలీ వేర్ కుర్తా సెట్స్ కూడా తీసుకున్నానండి. కుర్తాస్ తీసుకున్నాను, సెట్స్ కాదు. సో ఇదనమాట కుర్తీ. నాకు ఇది బాగా నచ్చింది, మెయిన్లీ క్వాలిటీ అండి నాకు బాగా నచ్చింది అనమాట. ఇది కూడా జనసియా బ్రాండ్కి సంబంధించింది. సో చూసారు కదా, సింపుల్గా చాలా క్లాసీగా ఉంది కుర్తీ అయితే. మంచి లైట్ బ్లూ ఉంటుంది కదండి, స్కై బ్లూ అంటాము, దాంట్లో కొంచెం డార్క్ అనమాట. వైట్ పైరప్ చేశారు, అంటే వైట్ ప్రింట్ అయితే ఇచ్చారు. అండ్ కావాలంటే మనం రెడ్ కూడా పేరప్ చేసుకోవచ్చు. కట్ వర్క్ కుర్తీ అండి, ప్యూర్ కాటన్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బ్రాండ్ కూడా మంచి బ్రాండ్ కాబట్టి మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ అయితే ఇలా ఫుల్ నెక్ అయితే ఇచ్చేసి ఉంటారు. సో
సో ఇది బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా వర్క్స్ జాబ్స్ చేసే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది ఈ ఫ్యాబ్రిక్స్. ఇంట్లో కూడా డైలీ యూజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండ్ కుర్తీ కూడాని. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నా దగ్గర సేమ్ జనసేన బ్రాండ్కి సంబంధించింది. ఇప్పుడు నేను లైట్ బ్లూ తీసుకున్నాను కదా, ఇది వచ్చేసి నావీ బ్లూ అనమాట. ఇదండి చూసారు కదా, ప్యూర్ కాటన్ అనమాట, చాలా బాగుంది. సో రెండు ఒకే బ్రాండ్, కాకపోతే డిజైన్ అయితే చేంజ్ అయిపోయింది. ఒక్కొక్కటి దగ్గర మీరు గమనించినట్లయితే ఎంత బాగుందో కదా డిజైన్. అండ్ చిన్న చిన్న పూసలు కూడా ప్రొవైడ్ చేశారు, చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి దగ్గర నుంచి ఫ్లోరల్ ప్రింట్ అండి, మొత్తం కూడా వైట్లో ఇచ్చేసారు. చాలా క్లాసీ కుర్తీ. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట, హై నెక్ ఇచ్చేసి. ఇది కూడా జనసేన బ్రాండ్కి సంబంధించిందే. సో టోటల్గా ఇవ్వండి నేను అమెజాన్లో తీసుకున్న డైలీ వేర్ కుర్తీస్ కానీ, కొంచెం పార్టీ వేర్ టైప్ కానీ, బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళాలనుకున్నప్పుడు బాగా యూజ్ అవుతాయని చెప్పేసి షాపింగ్ చేశాను. అండ్ చెప్పాను కదండి, మనకి అమెజాన్లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అయితే 6th నుంచి 11th వరకు అయితే సేల్ ఉంటుందన్నమాట. ఈ సేల్లో పార్టిసిపేట్ చేస్తే చాలా మంచి మంచి డిస్కౌంట్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా సేల్లో అయితే పార్టిసిపేట్ చేయండి. డీటెయిల్స్ అలాగే నేను ఇప్పుడు తీసుకున్న కుర్తీస్ ఇవన్నీ లింక్స్ కూడా ఇస్తాను కాబట్టి ఒకసారి డిస్క్రిప్షన్. మాకెలాగో కుక్ చేసుకుంటున్నాను కాబట్టి పిల్లలకి కూడా ప్రిపేర్ చేసేసి క్యారేజ్ అయితే పెట్టేస్తాను అనమాట. మేము వెళ్ళే లోపే 11 అయిపోతుంది. సో ఇంకా అప్పటికే పిల్లలకి కొంచెం కలిపి పెట్టేశానంటే వాళ్ళకి ఏం తిన్నా కానీ నాకు ఒక అదృష్టం ఏంటి అంటే పిల్లలు చాలా వరకు నేను ఎలా ఉంటానో నా పిల్లలు కూడా అలానే అడ్జస్ట్ అవుతారండి. పెరుగన్నం కలిపి పెట్టినా కానీ తినేస్తారనమాట. సో పచ్చడి అన్నం కలిపినా కానీ తినేస్తారు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని. ఏమేమి పిల్లలు కానీ సురేష్ గారు కానీ చాలా అడ్జస్ట్ అవుతారండి. వాళ్ళు అలా ఉండటం వల్లనే నేను ఈ పనులన్నీ కూడా చక్కబెట్టుకోగలుగుతున్నాను. సో నెక్స్ట్ అయితే ఇంకా వంట పని అయిపోయింది. లాస్ట్లో టిఫిన్ తినేసాక ఒక కాఫీ తాగుతాను అంటే సురేష్ గారు అయితే నా కోసం కాఫీ కల్పిస్తున్నారనమాట. ఇంకా దాని తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను. ఇంకా ఈ హడావిల్లో మిషన్స్ తీసుకురావడం ఒక 4 days నుంచి ఇంట్లో టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేయట్లేదండి. అంటే నార్మల్గా ఉప్మా ఏదో హడావిడిగా, లేదంటే ఈ 2 days అయితే మిషన్ తెచ్చిన 2 days బయట తింటున్నాను. ఒక్కరోజేమో చపాతీ చేసాము. ఇంకా 4-5 days నుంచి కొంచెం ఇంట్లో ఏం చేయలేదన్నమాట, దోశకి ఇడ్లీకి కూడా. ఇంకా అందుకని దోశకి అయితే వేసేస్తున్నాను. ఇంకా రేపటి నుంచి పిల్లలకి కూడా స్కూల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో దోశలు అయితే ఈజీగా ఒక 4 days 3 days అయితే తినేసేయచ్చు. మధ్యలో ఒకసారి ఇడ్లీ పిండి కలుపుకున్నా సరిపోతుందిలే అని చెప్పేసి ఆ హడావిల్లో కూడా దోశలకి పిండి అయితే బియ్యం అవన్నీ కడిగేసి నానబెట్టేస్తున్నాను. ఇంకా సాయంత్రం పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సురేష్ గారు వచ్చేసి ఒకేసారి ఇంకా దోశ పిండి వేయించుకొని పిల్లల్ని ట్యూషన్లో వదిలి పెడతారు. అండ్ వర్క్ అయిపోయిన తర్వాత పిల్లలతో కలిసి మేము కూడా ఇంటికి వచ్చేస్తాం అనమాట 8:30 అలా ఉంటుందండి. ఈ మధ్యకాలంలో బిజీ ఈ ఫస్ట్ డే అనమాట ఎంత హడావిడి. ఇంకా తర్వాత ఓపిక ఎలా ఉంటుంది, అసలు చేయగలనా చేయలేనా. ఇంకా నా మంచి కోరే కొంతమంది కూడా చెప్పింది ఏంటంటే షాప్ వద్దు, మెయింటైన్ చేయలేరు, కష్టమైపోతుంది, ఇప్పటికే చాలా హెవీగా వర్క్స్ పెట్టుకున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే ఇంకా మనకి ఆప్షన్ లేక షాప్ అయితే ఇంకా కుదిరిపోయిందండి. చెప్పాను కదా, నా ప్రమేయం లేకుండా జరిగిపోతూ ఉంటాయన్నమాట కొన్ని. ఇంకా మేమైతే క్యారేజ్ అవి పెట్టేసుకొని వాటర్ బాటిల్స్ అవి పెట్టేసుకొని షాప్కి అయితే వచ్చేసాము. వచ్చేటప్పుడు మన ఇంటి దగ్గర పువ్వులు కాసేయండి, మన చెట్లువే అనమాట. ఇవన్నీ తీసుకొచ్చి ఇంకా షాప్లో పెట్టాను. ఇంకా షాప్లో కూడా ప్రాపర్గా ఏమీ ఫిక్స్ చేయలేదు. ఇప్పటికే 4 days అయితే వర్క్ ఆగిపోయిందండి. మెయిన్ ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ కాబట్టి మిషన్స్ ఆపాము. ఒక 1 day ఆపినా కానీ లాస్ అనమాట. లాస్ అంటే మనీ లాస్ అని కాదు, టైం వేస్ట్ అయిపోతుంది. కస్టమర్స్కి చెప్పిన టైంకి అయితే నేను ఇవ్వలేను అనమాట. అలాగే ఇంకా 4 days అయితే నాకు టైం వేస్ట్ అయిపోయింది. మిషన్స్ అవి కొంచెం ఫిక్స్ అవ్వక ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల. సో ఇంకైతే లేట్ చేయకూడదు అని చెప్పేసి ఈరోజైతే హడావిడిగా అయితే షాప్కి వచ్చేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తున్నా. షాప్కి వచ్చేసరికి 11 అయిందండి. సో ఈ టైంకి వస్తారా అనుకోవచ్చేమో. మీరు చూసారు కదా అండి, ఇంట్లో మార్నింగ్ లేచినప్పటి నుంచి పరిగెత్తితే ఈ టైంకి రాగలిగాను. సో మెయిన్ నాకు చాలా వరకు చెప్పింది కూడా ఇదే అనమాట, టైం అనేది సెట్ అవ్వదు. ఇంకే బిజినెస్ అయినా కానీ ఎంబ్రాయిడరీకి అనేది మనం ఒక 500 డిజైన్స్ స్టార్ట్ చేసినా కానీ 5 hours ఈజీగా టైం తీసుకుంటుందండి. అది మీరు నమ్ముతారో నమ్మరో, ఎవరైతే ఎంబ్రాయిడరీ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి ఆ కష్టం గురించి తెలుసు అనమాట. అంత ఈజీగా ఏది రాదండి ఎవరికి కూడా. డబ్బులు ఎవరికి ఊరికే రావు అని ఊరికే అనలేదు, నిజం కాబట్టి. సో నెక్స్ట్ ఇంకా సురేష్ గారు అయితే నేను ఇంకా షాప్ అంతా కూడా క్లీన్ చేస్తాను కాబట్టి ఆయనే పూజ చేసేస్తారనమాట. స్నానం చేసి వస్తాము, కాకపోతే ఇంకా చీపురు పట్టుకునేదంతా ఊడుస్తాను కదా మళ్ళీ, ఇంకా అందుకని ఆయన అయితే పూజ చేసేస్తారనమాట. మిషన్స్ అది ఓపెన్ చేసేసి ఇంకా నుంచి మిషన్స్ కూడా స్టార్ట్ చేసి కొంచెం అగరబత్తి అవి వెలిగించేసి మిషన్స్ అయితే స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు వర్క్ చేసామండి. సో నైట్ ఇంటికి వచ్చేసరికి 9 అనమాట. ఇంకా నైట్కి ఏం
తినాలో అర్థం కాక ఈ మధ్య ఒక 1 వీక్ నుంచి అసలు బయటకు వెళ్ళట్లేదు. 10 days దాకా అయిపోయిందిలేండి. ఇంకా వస్తూ బయట రోడ్ సైడ్ అయితే పానీపూరి అది తినేసి, ఇంకా దాంతోపాటు ఇక్కడ ఏదో అండి నేమ్ మర్చిపోయాను, చాలా రోజులు అయిపోయింది. సో వెరైటీగా చేస్తూ ఉంటే అదైతే తీసుకుంటున్నారనమాట పిల్లల కోసము. ఇంకా లౌక్య కూడా అడిగింది ఫ్రాంకీ అంట, ఏంటో అంటే చికెన్ రోల్ లాగా అని చెప్పి అనుకోవచ్చు. సో అదైతే ప్రిపేర్ చేస్తూ ఉంటే ఇంకా అడిగారు. రుత్విక్ కూడా ట్యూషన్ నుంచి పిల్లల్ని తీసుకెళ్తూ ఈ ఫ్రాంకీ అయితే తీసుకెళ్తున్నాము, ఇది తినేసి లైట్గా పెరుగన్నం తినేస్తే ఈ రోజు అలా అయిపోతుందిలే అని చెప్పేసి. సో ఇది చాలా వెరైటీగా చేస్తూ ఉంటే నేనైతే షూట్ చేశాను. ఎగ్ వేసి చపాతీ అంటే మైదాతోనే చేశారు. సో అది వేసి ఇంకా చికెన్ ఉంటుంది కదా, చికెన్ అయితే మిడిల్లో పెట్టేసి ఇచ్చారనమాట. టేస్ట్ అయితే అంతేం బాగోదండి, అంటే నాకేం అంతగా అనిపించలేదు, ఒకేలాగా అనిపించింది. దీనికంటే మనకి ఇదేదో ఉంటుంది కదండి చికెన్ రోల్ లాగా, సో అది బెటర్ అనిపించింది. కానీ మెయిన్ ఇందులో పెట్టిన పేస్ట్ ఏదైతే ఉందో చికెన్ అంటే ఏమంటారు దాన్ని, కైమా అంటారు కదా, ఆ కైమా పెట్టారనమాట. ఆ కైమా పెట్టడం వల్ల ఏంటంటే నాకు అసలు నచ్చలేదు. అంతవరకు ప్రాసెస్ బాగుండింది, ఇంకేదైనా చికెన్ ఫ్రై పీసెస్ కానీ అలా వేసుని ఉండే బాగుండేది అనిపించింది. సో ఆ చికెన్ ఏదైతే గ్రేవీ లాగా ఉందో ఆ గ్రేవీ టేస్ట్ అంతగా నచ్చలేదు. సో పర్లేదండి, బాగానే ఉంది. మనకి 80 rupees ఏమో తీసుకున్నారనమాట. అంత కాస్ట్ పెట్టి అవసరమా అంటే పిల్లలు అడిగారండి. అండ్ ఈ మధ్య చెప్పాను కదా, మా పనుల్లో పడి మా టెన్షన్స్లో పడి పిల్లలకు కూడా అసలు బయటికి తీసుకెళ్ళలేదు, బయటకు ఏమీ కొనించలేదు. ఇంకా అడిగారు కదా అని చెప్పేసి తీసేసుకున్నాం అనమాట. సో ఇంకా దాని తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా తినేసి ఇంకా ఏది మాట్లాడి, ఇంతకుముందు అయితే టీవీలో అవి పెట్టుకొని చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అసలు ఓపిక లేదండి. ఫస్ట్ డేనే పడిపోయాను అనమాట ఇంటికి వెళ్ళిపోయి. ఇంకా నాకు ఓపిక లేదు అని చెప్పి అన్నం కూడా తినలేదు. ఆ చికెన్ రోల్ కొంచెం తింటే అదేమో టేస్ట్ నచ్చలేదు, పక్కన పెట్టేశాను. ఇంక వెళ్ళి పడుకుండిపోతే సురేష్ గారు మళ్ళీ కొంచెం పాలు తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఫస్ట్ డేనే ఉంటే ఇంకా తర్వాత రోజులు ఎలా మెయింటైన్ చేయాలో ఏమో అని చెప్పేసి చాలా భయం అనిపిస్తూ ఉంది. నాకు అసలు ఇంకా ఓపిక సరిపోవట్లేదు అనమాట. షాప్లో ఏంటంటే మన షాప్ కూడా కొంచెం లోపలికి ఉంటుంది, కానీ మెయిన్ వెంటిలేషన్ లేదు. దాంతోపాటు ఫ్యాన్లు అది వేసుకున్నా కానీ గాలి సరిగా రావట్లేదండి. అంటే మన ఫ్యాన్ వేసుకుంటే మిషన్లో థ్రెడ్స్ అయితే చిక్కు పడిపోతాయి అనమాట. స్లోగా పెట్టుకుంటే ఏమో ఆ వెంటిలేషన్ లేకపోవడం, బయట గాలి రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంది. సో ఫస్ట్ డే అయితే ఇలా గడిచింది. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసి ఆ షాప్లో ఎలా ఉందంటే అలా ఉంది. నేను ఫేస్ కూడా ఓపిక లేదు. ఇంక ఈ క్లిప్స్ కూడా లౌక్య అలాగే సురేష్ గారు తీశారనమాట. చాలా డల్ అయిపోయాను. ఇంక ఇంటికి వెళ్ళి వెంటనే సోఫాలో పడిపోయాను అనమాట. నిద్ర వచ్చేస్తుంది నాకు, ఇంకేం వద్దు అని చెప్పి. సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే. రేపటి వ్లాగ్లో మళ్ళీ